హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఎవరైతే ఎస్జిటి కోసం టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 వీడియోస్ కొలతలు చాప్టర్ నుంచి చేసుకున్నాము. ఇది కూడాను కొలతలు చాప్టర్లో మరికొన్ని బిట్స్. ఓకేనా? డే వైస్‌గా మనము మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి మీ రన్నింగ్ నోట్స్‌ని రివిజన్ చేసుకున్నారంటే మ్యాథ్స్‌లో మీకు ఎలాంటి డౌట్స్ గానీ ఉండవు. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే ఒక దుంగ బరువు 24 కిలోగ్రాములు. దానిని 3 సమాన భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క ముక్క బరువు ఎంత? దుంగ అంటే తెలుసు కదా మనకి, పెద్ద లాగ్. దీన్ని సమాన భాగాలుగా 3 ముక్కలుగా చేస్తే ఒక్కొక్క దాని బరువు ఎంత అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ దాని బరువు వచ్చి 24 కిలోగ్రాములన్నారు. దాన్ని సమానం 3 భాగాలుగా డివైడ్ చేస్తే అంటే 3తో భాగిస్తే సరిపోతుంది. 3 8లు 24 కదా! 3 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే సో, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూస్తే 93 లీటర్లు 450 మిల్లీలీటర్లు ప్లస్ 675 మిల్లీలీటర్లు అన్నారు. అంటే ఇవి 2 అంటే దీన్ని ప్లస్ ఇది యాడ్ చేయాలి అని. ఓకేనా? ఇక్కడ 93 లీటర్లు 450 మిల్లీలీటర్లు. దీనికి ఎంత కలపాలంట? 675 కలపాలి. ఇది మిల్లీలీటర్లు కాబట్టి మిల్లీలీటర్ల కిందే వేసుకుంటున్నా. 675 మిల్లీలీటర్లు. ఓకేనా? ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటాం. 0 ప్లస్ 5 5, 7 ఒక 5 12, 1 ఇక్కడ వేసుకుంటున్నా 2, 11. ఇక్కడ 1, ఇక్కడ 1. లేదు మనం 11 అట్లే వేసినామంటే కూడా 1000 మిల్లీలీటర్లు 1 లీటర్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ లీటర్ల దగ్గరకు 1 వేయాల్సి ఉంటుంది. 1 ప్లస్ 3 4, ఇక్కడ 9 అంటే 94 లీటర్ల 125 మిల్లీలీటర్లు. ఓకేనా? థర్డ్ ఆప్షన్. ఏ కంటెంట్‌ను కూడా ఈజీగా మాత్రం అనుకోవద్దండి. బాగా వచ్చుంటే కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ఏ ఒక్క చిన్న బిట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వద్దండి. ఓకేనా? ఆల్రెడీ ఈ కంటెంట్ మీకు వచ్చుంటే కూడాను స్పీడ్‌గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? టైం ఉంది కదా అనుకోని టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ బిట్‌లోకి వెళ్ళామంటే ఒక పాల వ్యాపారి ఒక టీ స్టాల్‌కు 20 లీటర్ల పాలు పోస్తాడు. టీ స్టాల్‌లోని వ్యక్తి 15 లీటర్లు 125 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తే క్యాన్‌లో మిగిలే పాలు ఎన్ని అన్నారు. అంటే ఒక టీ స్టాల్ వాళ్ళు 20 లీటర్లు పాలు తీసుకొని అందులో 15 లీటర్ల 125 మిల్లీలీటర్ల పాలు వాడేసినారు. ఇంకా క్యాన్‌లో ఎంతుంది అనేది. అంటే ఇందులో నుంచి దీన్ని తీసేసామంటే సరిపోతుంది. ఓకేనా? 20 లీటర్లలో నుంచి 15 లీటర్లు 125 మిల్లీలీటర్లని తీసేసామంటే క్యాన్‌లో ఎంతుంటుందో మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ మిల్లీలీటర్లు లేవు కాబట్టి మిల్లీలీటర్ ఇక్కడ తీయాలి. మిల్లీమీటర్లు లేవు కాబట్టి ఇక్కడ నుంచి 1 లీటర్ తెచ్చుకున్నామనుకోండి. 1 లీటర్‌కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు కదా! ఇక్కడొచ్చి ఇంకా 29 లీటర్లు ఉంటుంది. సారీ 19 లీటర్లు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 1000లో నుంచి 125 తీసేసామంటే 875 మిల్లీలీటర్లు మిగిలింది. ఇక్కడ 19 లీటర్లు 15 పోతే 4 లీటర్లు. అంటే ఇంకా క్యాన్‌లో ఎంతుంది అంటే 4 లీటర్ల 875 మిల్లీలీటర్లు మిగిలింది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పళ్ళ రసం సీసాలో 2 లీటర్ల రసం ఉంది. ఆ పళ్ళ రసాన్ని ఎన్ని 200 మిల్లీలీటర్ల పరిమాణంలో గల కప్పులలో నింపవచ్చు అన్నారు. ఇక్కడ ఒక పెద్ద సీసా ఉంది. అదొచ్చి ఎంత అంటే 2 లీటర్ల 2.2 లీటర్స్ అంటే 2 లీటర్ల 200 మిల్లీలని. 2 లీటర్లంటే ఒక లీటర్‌కి 2000 మిల్లీలీటర్లు కదా! ఇక్కడ ఒక
200 మిల్లీలీటర్లు ఉంది. సో, 2200 మిల్లీలీటర్లు ఉంది ఈ బాటిల్‌లో. ఈ బాటిల్‌లో ఉన్నదాన్ని 200 మిల్లీలీటర్లు ఉన్న కప్సుల్లోకి పోయాలంటే ఎన్ని కప్సుల్లోకి నింపవచ్చు అన్నారు. ఇది ఒక్కొక్క కప్పు పరిమాణం ఎంత అంటే 200 మిల్లీలీటర్లు అయితే ఎన్ని కప్పులు కావాలన్నప్పుడు ఈ మొత్తము బై ఇది వేసుకుంటే సరిపోతుంది. 2200 డివైడెడ్ బై 200 ఇది క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ లవంలో 2 సున్నాలు, హారంలో 2 సున్నాలు క్యాన్సిల్ అయింది. ఇక్కడ రెండో ఎక్కంతో 2 ఒకట్ల 2 11ల అంటే ఎన్ని కప్పుల్లో నింపొచ్చంట 11 కప్పుల్లో. సో, ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూడండి. జాను 150 మిల్లీలీటర్ల ఐస్ క్రీమ్ కప్పులను అమ్ముతాడంట. ఒకవేళ అతను అలాంటి 18 కప్పులను అమ్మితే ఎంత పరిమాణం గల ఐస్ క్రీము అమ్మినట్టు అన్నారు. అంటే ఒక కప్పులో 150 మిల్లీలీటర్ల ఐస్ క్రీమ్ పడుతుందంట. అలాంటివి 18 కప్పుల్లో అమ్మితే మొత్తం ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే మనము 150 మిల్లీలీటర్లు ఇంటూ 18 కప్పులు కదా! గుణించుకున్నామంటే ఎంత అమ్ముతాడు? ఎంత బరువు మొత్తం అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ 18 సున్నాలు 0, 18 ఐదుల 90, 9 దూరంగా వేసుకొని 0, 18 ఒకట్ల 18, ఇదొక 9, 27. ఇప్పుడు ఇదొచ్చి మిల్లీలీటర్లు కదా! ఇక్కడ ఆప్షన్‌లో అది లేదు. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ 2000 ఉంది కదా! ఒక లీటర్‌కి 1000 మిల్లీలీటర్లు కాబట్టి 2000కి 2 లీటర్ల 700 మిల్లీలీటర్లు. ఇది ఎక్కడుందో చూడండి. మనం ఇది మొత్తం చేయడం వస్తే కూడాను ఇలా ట్రాన్స్‌లేట్ చేయడం వచ్చినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ చేయగలం. ఓకేనా? ప్రతీది కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయండి. మెయిన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడి వరకే గుణించి వేసి ఆప్షన్ లేదు కదా అనుకోకుండా ఈ విధంగా 2000 లీటర్లంటే 2000 మిల్లీలీటర్లంటే 2 లీటర్లు ఇంక మిగిలిన 700 అంటే 700 మిల్లీలీటర్లు అనేది కూడా మీకు తెలియాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది థర్డ్ ఆప్షన్‌లో ఉంది చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి. మహిత వాళ్ళ అక్క మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి 1 గంట 45 నిమిషాలు ప్రయాణించింది. ఆమె ఏ సమయానికి ఏలూరు చేరినది అన్నారు. అంటే 3 గంటలకు బయలుదేరింది. 1 గంట 45 నిమిషాలు బస్సులో ఏదో ట్రావెల్ చేసింది. బస్సో, ట్రైనో ఏదో తెలీదు. ప్రయాణిస్తే ఆమె ఏ సమయానికి ఏలూరు చేరింది అన్నారు. అంటే 3 గంటలకు బయలుదేరింది. ఒక ఒక గంట ముక్కాలు అంటే 1:45 గంట జర్నీ అంటే 3-4 అవుతుంది. ఓకేనా? 4:45 ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ 4:45 అనేది అలానే ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చి ఇక్కడ పీఎం ఉంది. ఒకవేళ ఏఎం ఇస్తారు. అలాంటప్పుడు మనకి నంబర్ కనిపించింది కదా అని టక్కని పెట్టకూడదు. ఓకే. ఇక్కడ మధ్యాహ్నం అన్నారు కాబట్టి ఏఎం వస్తుందా? పీఎం వస్తుందో చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. ఓకే. మధ్యాహ్నం కాబట్టి పీఎం. 4:45 పీఎం. నెక్స్ట్ బిట్ చూస్తే రైల్వే కొలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలను ఏ విధంగా సూచిస్తారు అన్నారు. రైల్వే కొలమానం అంటే ఏం లేదు. రైల్వే క్లాక్‌లో రైల్వే స్టేషన్‌లో ఉండే వాచ్‌లో వచ్చి 24 గంటలు. ఇప్పుడు మామూలుగా మన ఇండ్లల్లో ఉండే గోడ గడియారానికి 12 గంటలే ఉంటుంది గదా! కానీ రైల్వే దగ్ ఆహ్, రైల్వే స్టేషన్‌లో 24 గంటలు వాచ్ ఉంటుందనమాట. సో, ఆ విధంగా సాయంత్రం 6 అన్నప్పుడు 6 గంటల 6 నిమిషాలంటే ఎంత అన్నప్పుడు, ఇప్పుడు మామూలుగా మన వాచ్‌లో ఏం చేస్తాం మధ్యాహ్నం 12 అయిపోతే మళ్ళీ 12 తర్వాత మధ్యాహ్నం 1, మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 3 ఇలా కౌంట్ చేసుకుంటాం కదా! ఇలా ఉంటుంది టైం. ఈ రైల్వే దీని ప్రకారం అయితే 12 తర్వాత 13, 14, 15, 16, 17, 18 ఇలాగుంటుందనమాట. సో, 6 గంటలంటే 12కి 6 గంటల 6 నిమిషాలు యాడ్ చేసుకున్నామంటే 12కి 6 కలిపితే 18 అవుతుంది గదా!
18 6 నిమిషాలు. సో, ఫోర్త్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. కొండేపాడులో పాఠశాలలో 10:45 AM నుండి 3:45 PM వరకు ఆటల పోటీలు జరిగాయి. ఆటల పోటీలు జరిగిన సమయం ఎంత? అంటే మార్నింగు 10:45 నుంచి మధ్యాహ్నం 3:45 వరకే ఆటల పోటీలు జరిగితే ఎంత టైము ఆటల పోటీలు జరిగింది అన్నారు. ఇక్కడ 10:45 కదా! ఇక్కడ నుంచి 12 వరకు తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి 12 వరకు అంటే 10:45 నుంచి 11:45కి 1 అవరు. 12 కంటే 1:15 అంటే 1 గంట 15 నిమిషాలు అనుకుందాం. ఓకే. 1 గంట 15 నిమిషాలు మధ్యాహ్నం 12 వరకి. ఆ తర్వాత 1, 2, 3 ఇలా కౌంట్ చేసుకుంటాం గదా! సో, 3:45 అంటే దాని 2 యాడ్ చేసుకొనేస్తే 10, 6, 4 గంటలు. అంటే 60 నిమిషాలంటే 1 గంట గదా! ఇక్కడ 4 గంటల 60 నిమిషాలొచ్చింది మనకి. 60 నిమిషాలంటే 1 గంట కాబట్టి ఇదొక గంట, ఇదొక 4 మొత్తం 5 గంటలు. ఓకే. థర్డ్ ఆప్షన్. లేదా మీరు ఇక్కడి నుంచే ఇట్లా కౌంట్ చేసుకొనేస్తే గూడా వస్తుంది మీకు. 10:45 నుంచి 11:45, 12:45, 1:45, 2:45, 3:45 మొత్తం 1, 2, 3, 4, 5 వస్తుంది. ఓకేనా? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. స్నేహ 4:30 PMకు హోంవర్క్ చేయడం మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసినది. అయినా ఆమె ఏ సమయానికి పూర్తి చేసింది? ఇది క్వెషన్. ఓకేనా? PM అంటే సాయంత్రం గదా! 4:30కి స్టార్ట్ చేసింది. ఎంతసేపు హోంవర్క్ చేసింది అంటే 80 నిమిషాలు. 80 నిమిషాల సేపు హోంవర్క్ చేస్తే ఏ సమయానికి కంప్లీట్ అయింది అది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు 80 నిమిషాలంటే 60 నిమిషాలకి 1 గంట గదా! మళ్ళీ 20 నిమిషాలంటే 1 గంట 20 నిమిషాలు చదివింది. సో, 4:30కి స్టార్ట్ చేసింది. 1 గంట 20 నిమిషాలు చదివితే ఎంతసేపటికి కంప్లీట్ అయ్యింది అంటే ఇది 2 యాడ్ చేసుకొనేస్తాం. ఓకేనా? 5 గంటల 50 నిమిషాలకి కంప్లీట్ అవుతుంది. అదొచ్చి ఆప్షన్ 2లో ఉంది చూడండి. ఓకేనా? అంతే గదా! 4:30కి స్టార్ట్ చేసింది. 5:30 ఇక్కడికి ఒక 1 అవర్ తీసుకున్నామంటే 5:30 మళ్ళీ ఈ 20 నిమిషాలు యాడ్ చేసుకుంటే 50. ఇక్కడ 30 నిమిషాలుంది. 50 నిమిషాలు. సో, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 5:30 PM సమయము 24 గంటల రూపంలో 24 గంటల రూపంలో అంటే ఏం లేదు. 24 గంటలుండే వాచ్‌లో 5:30 PM అంటే సాయంత్రం గదా! ఇది ఎంతుంటుంది అనేది. మనకి 12 గంటల వాచ్ గదా! మన ఇంట్లో ఉండేది. దాంట్లో మనం 12 గంటల తర్వాత 1, 2, 3, 4 ఇలా తీసుకుంటాం. సో, ఇక్కడ 5:30 ఉందిక్కడ కదా! అదే 24 గంటల్లో అయితే 12 తర్వాత 13, 14, 15 ఇలా తీసుకుంటాం. సో, మొత్తం ఎంతవుతుంది అంటే ఇక్కడ చూడండి మధ్యాహ్నం 12 గంటలప్పుడు 12 గంటలు ప్లస్ 5:30 గంట. ఇది మొత్తం యాడ్ చేసుకున్నామనుకోండి మొత్తం 17:30 అవుతుందనమాట. అర్థమైందా? 24 గంటల వాచ్‌లో 24 గంటల వాచ్‌లో మధ్యాహ్నం 1 గంటని 13 మనం మామూలు 12 గంటల్లో 2 అయిందనుకోండి 24 గంటల్లో 14, 3 అయితే 15, 4 అయితే 16, 5 గంటలంటే 17. మళ్ళీ ఇక్కడొక అర్ధగంట ఉంది గదా! 17:30 ఇది ఎక్కడుంది చూడండి ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? మ్యాథ్స్ వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం దాన్ని ఆలోచించి చేస్తే మీకు గూడా చాలా ఈజీనే. చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ బిట్ మనందరికీ తెలిసిందే. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఎన్ని రోజులు ఉంటాయి? 29. మామూలుగా అయితే 28 రోజులుంటుంది. లీప్ సంవత్సరంలో ఒకరోజు ఎక్స్‌ట్రా ఉంటుంది గదా! సో, ఆ నెలలో ఫిబ్రవరిలో 29 రోజులుంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్.
ఈ క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది అన్నారు. లీప్ సంవత్సరం అనేది మనకి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గదా! ఆ విధంగా ఇప్పుడు దీన్నేం చేయాలి? ఇది అవునా? కాదా? అంటే లాస్ట్ 2 నంబర్‌లని 4తో భాగించామనుకోండి, నిశ్శేషంగా భాగిస్తే అది లీప్ సంవత్సరం అవుతుంది. ఓకేనా? ఇక్కడ 4తో 4 గుట్ల 4 5లు 20 గదా! కాబట్టి 2020 అనేది లీప్ సంవత్సరము. ఇది అవునా? కాదా? అంటే ఈ 96ని భాగిస్తాం 4తో. ఓకేనా? 4 రెండ్ల 8, 4 ఇక్కడ 16 ఉంది గదా! 4 నల్ల 16. సో, ఇది గూడాను లీప్ సంవత్సరమే. ఇక్కడ లాస్ట్‌లో 2 సున్నాలు ఉండేదాన్ని ఏం చేయాలి అంటే 400తో భాగించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని 800 ఉంది గదా! దీన్ని 400తో భాగించామనుకోండి. 2 సున్నాలు క్యాన్సిల్, 2 సున్నాలు క్యాన్సిల్. 4 ఒకట్ల 4 రెండ్ల. సో, ఇది గూడా లీప్ సంవత్సరమే. ఇక్కడ క్వెషన్‌లో ఏం చెప్పారు? కానిది గదా చెప్పారు. సో, ఇది కాదు. చూడండి ఎట్లా 700/400 చేసామంటే 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే నాలుగో ఎక్కంలో 7 రాదు. సో, ఇది కానిది. దీనికి ఏది ఆన్సర్ అంటే ఫోర్త్ వన్. ఓకే. ఇక్కడ కానిది అన్నారు కాబట్టి ఈ ఫోర్త్ వన్. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్‌ది. ఈ క్రింది వానిలో 366 రోజులు కలిగిన సంవత్సరం ఏది? 366 రోజులంటే లీప్ సంవత్సరం. ఓకే. మామూలుగా మనకి సంవత్సరానికి 365 రోజులే ఉంటుంది. లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, 366. ఇక్కడుండే వాటిలో ఏది లీప్ సంవత్సరం అన్నారు. మనకి తెలీదు గాబట్టి మనం ఏం చేస్తాము? లాస్ట్ 2 నంబర్‌లని 4తో భాగించుకుంటాం. ఇది 4 ఒకట్ల 4 రెండ్ల. సో, ఇది లీప్ సంవత్సరమే. ఈ లాస్ట్ 2 నంబర్‌ని 4తో భాగిస్తే 4 మూడుల 12 గదా! ఇది గూడా లీప్ సంవత్సరమే. ఈ లాస్ట్ 2 నంబర్‌ని 4తో భాగిస్తే 4 ఒకట్ల 4 క్యాన్సిల్ అవుతాది. నిశ్శేషంగా భాగిస్తాంది. సో, ఇది గూడాను లీప్ సంవత్సరమే. ఈ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. సో, దీనికి ఏది ఆన్సర్ అంటే పైవన్నీ. ఫోర్త్‌ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది అవును అని మనం టక్కన పెట్టేయకూడదు. ఇవన్నీ గూడా ఒకసారి అంటే ఇలాంటివి పైవన్నీ కాదు అలాంటప్పుడు అన్నీ మీరు చెక్ చేయడం మంచిది. ఓకేనా? ఫస్ట్ దగ్గరే ఆగిపోయి ఇదే అని చెప్పి పెడితే రాంగ్ అవుతుంది. ఇవన్నీ గూడా కాబట్టి పైవన్నీయు. నెక్స్ట్ బిట్ చూడండి. చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది గదా! చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇంత పెద్ద లెక్క ఎప్పుడు చదివేదే అని ఆలోచిస్తుంటాం. సో, అలా వద్దు. కానీ లెక్క చదివితే మాత్రం మ్యాథ్స్ చాలా ఈజీ. మీరు కంటెంట్ అర్థం చేసుకుంటే చాలు. ఏంటి అని అర్థం చేసుకుంటే మీరే ఆటోమేటిక్‌గా ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా? ఇదేంటో చూద్దాం. ఇంత పెద్ద లెక్క ఉందో చూద్దాం ఏంటో. బాలమ్మ చేనేత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె 2 రోజులలో వరుసగా 720 మీటర్లు 50 సెంటీమీటర్లు మరియు 850 మీటర్లు 30 సెంటీమీటర్లు పొడవు గల దారాన్ని వడికినది. ఆ 2 రోజులలో కలిపి ఆమె వడికిన మొత్తం దారం పొడవెంత అన్నారు. ఇక్కడ బాలమ్మ అనే ఒక ఆమె చేనేత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె ఒకరోజు ఇంత దారాన్ని, రెండో రోజు ఇంత దారాన్ని వడికింది. అయితే ఆ 2 రోజుల్లో కలిపి ఆమె వడికిన మొత్తం దారం పొడవెంత అంటే ఇవి 2 యాడ్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఇక్కడ 720 మీటర్లు, 50 సెంటీమీటర్లు, 50 దీనికొచ్చి ఎంత కలుపుకోవాలి? 850 మీటర్లు, 30 సెంటీమీటర్లు కలుపుకుంటాం అంతే. చాలా ఈజీ కదా! కూడికే ఇదంతే. ఇక్కడ 0, 0, 0 8 80 సెంటీమీటర్లు. ఇక్కడ 0, 0, 0 5 1 2 7 7 1 8 15 ఇది మీటర్లు. అంటే 15, 70, 80 ఓకే. ఇది ఎక్కడుందో చూడండి. 1000ని 570 మీటర్లు, 80 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 7455 గ్రాములు బరువు కిలోగ్రాములలో ఎంత? కిలోగ్రాముల్లో రాయాలి. ఓకేనా? ఇక్కడ గ్రాముల్లో ఇచ్చారు. కిలోగ్రాముల్లోకి మార్చాలి మనం. మనకు తెలుసు 1 కిలోగ్రామ్‌కి
1000 గ్రాములు అని. ఓకే. 1000 గ్రాములు. సో, ఇక్కడొచ్చి 7455 గ్రాములు ఇచ్చారు. దీన్ని కిలోగ్రాములకు మార్చాలి అంటే, ఇప్పుడు మనకి దీన్నేం చేయాలంటే, గ్రాముల్లో ఉండేదాన్ని కిలోగ్రాములకు మార్చాలంటే ఇక్కడుండే 1000 ఒకటిని భాగిస్తుందనమాట. 1/1000 కిలోగ్రామ్స్ ఈక్వల్ టు 1 గ్రామ్. ఓకే. దీన్ని 1000తో భాగించడం అంటే సరిపోతుంది వాళ్ళిచ్చిన దాన్ని. ఇక్కడ 3 సున్నాలుంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్‌కి 3 స్థానాలు ముందు పాయింట్ పెట్టాలనమాట. ఇక్కడికొకటి, ఇక్కడికి 2, ఇక్కడికి 3. అంటే 7.455 ఎక్కడుందో చూడండి. అన్నీ సేమ్ అలానే ఉంది. ఈ పాయింట్స్ పెట్టే దగ్గర మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేస్తే ఈజీగా చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో ఉన్నది చూడండి. 7.455. నెక్స్ట్ బిట్టు అమృత వయస్సు 9 సంవత్సరాలు. లావణ్య వయస్సు అమృత వయస్సు కంటే 3 సంవత్సరాలు ఎక్కువైన లావణ్య వయస్సు ఎంత అన్నారు. ఇక్కడ అమృత వయస్సు 9 సంవత్సరాలు. లావణ్య వయస్సు అమృత కంటే 3 ఎక్కువ అన్నారు. అంటే దీనికి 3 కలుపుకుంటాం. అంటే 12 సంవత్సరాలు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఇంత పెద్ద లెక్క ఎప్పుడు చదివేదా అనిపిస్తుంది కదా! చూద్దాం. ప్రాబ్లమ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. ఒక స్వీట్ షాప్ నందు మొదటి రోజు 40 కిలోగ్రాములు 500 గ్రాములు పూతరేకులు, రెండవ రోజు 45 కిలోగ్రాములు 800 గ్రాములు పూతరేకులు తయారు చేశారు. అందులో నుండి 65 కిలోగ్రాముల పూతరేకులు అమ్మిను. మిగిలిన పూతరేకులు బరువు ఎంత అన్నారు. ఒక స్వీట్ షాప్‌లో మొదటి రోజు ఇంత 40 కిలోగ్రాములు 500 గ్రాములు తయారు చేశారు. రెండో రోజు 45 కిలోగ్రాములు 800 గ్రాములు తయారు చేశారు. అందులో నుంచి 65 కిలోగ్రాములని అమ్మితే ఇంక మిగతా ఎంత అన్నారు. మనం ఈ 2 యాడ్ చేసుకోవాలి. వాళ్ళు 2 రోజులు తయారు చేశారు కదా! ఆ 2 కలుపుకుందాం. 40 కిలోగ్రాములు 500 గ్రాములు. రెండో రోజు ఎంత? 45 కిలోగ్రాములు 800 గ్రాములు. ఓకే. దీన్ని ఫస్ట్ యాడ్ చేసుకుంటాం. ఎంత? 0, 0, 13. 13 అంటే 1000 గ్రాములు మళ్ళీ 1 కిలోగ్రామ్ అయిపోతుంది కాబట్టి 13లో ఇక్కడ ఒకటేసుకొని ఇక్కడ 3 తీసుకుంటాం. ఇది 5, 1, 6, 8 అంటే ఎంతొచ్చింది? 86 కిలోగ్రాములు 300 గ్రాములు అయిందనమాట. ఆ 2 రోజులు కలిపి వాళ్ళు తయారు చేసింది. దీంట్లో నుంచి వాళ్ళు 25 కిలోగ్రాముల పూతరేకులు అమ్మేస్తున్నారు. అంటే తీసేస్తామనమాట. ఇక్కడ గ్రాములు ఏం లేదు కాబట్టి ఆ 300 గ్రాములు అట్లే ఉంటుంది. ఇప్పుడు 6లో నుంచి 5 తీసేసామంటే 1, 8లో 6 పోతే 2 అంటే 21 కిలోగ్రాములు 300 గ్రాములు. ఎక్కడుందో చూడండి. థర్డ్ ఆప్షన్‌లో ఉంది. ఓకేనా? ఫస్ట్ ఈ 2 యాడ్ చేసుకున్నాం. వచ్చిన మొత్తంలో నుంచి ఎంత అమ్మారో దాన్ని తీసేస్తే ఇంతొచ్చింది మనకి. సో, దీని ఆన్సర్ వచ్చి థర్డ్ వన్. నెక్స్ట్ బిట్ చూడండిమా. ఇక్కడొచ్చి 200 లీటర్ల కిరోసిన్ డ్రమ్ము నుండి కొంత కిరోసిన్‌ను ఉపయోగించగా ప్రస్తుతం అందులో 18 లీటర్ల 750 మిల్లీ లీటర్ల కిరోసిన్ మిగిలి ఉన్నది. అతను ఎంత కిరోసిన్‌ని ఉపయోగించాడు అన్నారు. మొత్తం 200 లీటర్లు ఉన్నాయంట. 200 లీటర్లు. అందులో నుంచి కొంత కిరోసిన్‌ను ఉపయోగించేశారు. ఇప్పుడు ఎంతుంది? ఇంతుంది. అయితే ఎంత వాడారు అన్నప్పుడు ఏం చేయాలి? టోటల్‌లో నుంచి ఇప్పుడు ఉండేది తీసేసామనుకోండి. ఎంత వాడారు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసేస్తాం. 18 లీటర్లు 750 మిల్లీ లీటర్లు. ఇప్పుడు ఉన్నది అది. ఓకే. సో, దీన్ని తీసేసినామనుకోండి. ఎంతొస్తుంది? ఇక్కడ మిల్లీ లీటర్ లేదు కాబట్టి ఇక్కడున్న 200 లీటర్ల నుంచి ఒక లీటర్ తెచ్చుకుంటే 1000 మిల్లీ లీటర్లు అవుతుంది ఇక్కడ. 1 లీటర్‌కి 1000 మిల్లీ లీటర్లు కాబట్టి ఇక్కడ 199 లీటర్ల అలానే ఉంటుంది. ఓకే. 1000 లీటర్ల నుంచి 750 మిల్లీ లీటర్లు తీసేస్తే
250 మిల్లీలీటర్లు. నెక్స్ట్ ఇక్కడ 9లో 8 పోతే 1, 9లో 1 పోతే 8, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 181 లీటర్ల 250 మిల్లీలీటర్లని ఉపయోగించారనమాట. ఇది ఎక్కడుంది? 4థ్ ఆప్షన్‌లో ఉంది చూడండి. 181 లీటర్ల 250 మిల్లీలీటర్లు. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక స్వీటుని తయారు చేయడానికి 10 కిలోగ్రాముల 600 గ్రాముల బెల్లం, 20 కిలోగ్రాముల 350 గ్రాముల మైదాపిండి, 500 గ్రాముల నెయ్యి కలిపినారు. అయితే ఆ మూడిటి మొత్తం బరువు ఎంత? ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకుంటే చాలు. బెల్లం ఎంత? 10 కిలోగ్రాముల 600 గ్రాములు. మైదా 20 కిలోగ్రాములు 350 గ్రాములు. నెయ్యి వచ్చి 500 గ్రాములు. సో, కిలోగ్రాముల కింద కాకుండా గ్రాముల కింద వేసుకుంటాం నెయ్యిని. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి. 0, 5, 14 అంటే ఇక్కడ 1 వేసుకుంటా, ఇక్కడ 4, ఇక్కడ 0, 0 ఇది 1, 1, 2, 1, 3 అంటే 31 కిలోగ్రాములు 450 గ్రాములు. ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్‌లో. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక రోజుకి ఉండగల సెకన్ల సంఖ్య ఎంత అన్నారు. ఒక రోజుకి ఎన్ని సెకండ్లు? ఇది మనకి మైండ్‌లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. 86,400 అని. కానీ ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒక రోజుకి ఉండగల సెకన్లు కదా చెప్పారు. ఒక రోజుకి ఫస్ట్ ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని నిమిషాలు? ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము గుణించుకోవాల్సి ఉంటుంది. ఓకే. 6 36, 3 ఇది 2 గుణించుకుంటే 3600 ఇంటూ 24. 4 సున్నాలు 0, 0, 4 ఆరుల 24, 4 ముళ్ళ 12, ఇదొక 2 14, 2తో 2 సున్నాలు 0, 2 సున్నాలు 0, 2 ఆరుల 12, 2 ముళ్ళ 6, ఇదొకటి 7. ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకున్నామంటే 0, 0, 4, 6, 7, 1, 8. ఓకేనా? 86,400. ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో. అర్థమైందా? ఇంత లాంగ్ చేయడం కంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోవడమే బెస్ట్. 86,400 సెకండ్లు. ఒక రోజుకు ఉండగల నిమిషాల సంఖ్య. ఒక రోజుకు ఉండగల నిమిషాల సంఖ్య. ఇది కూడా మనకు తెలుసు. 1440. ఇది ఎట్లా చూద్దాము. ఒక రోజుకి 24 గంటలు. ఒక గంటకి 60 నిమిషాలు కదా! అంతే. ఇక్కడ నిమిషాలు అడిగారు కాబట్టి. ఇప్పుడు దీన్ని గుణించుకున్నామంటే 0 అలానే పెట్టి 6తో 6 నాలుల 24, 6 రెండ్ల 12, ఇదొక 2 14. ఇప్పుడు ఈ 0 ఇక్కడ వేసుకునేస్తాం. ఓకే. 1440. 4థ్ ఆప్షన్. ఒక వారానికి ఉండగల గంటలు. ఒక వారానికి ఉండగల గంటలు అన్నారు. ఒక వారానికి 7 రోజులు. ఒక రోజుకి 24 గంటలు కదా! ఒక రోజుకి 24 గంటలు. ఆ విధంగా వారానికంటే 7 రోజులకి 7 24 గంటలు యాడ్ చేసుకోవచ్చు. లేదా 7 × 24 చేసినా మనకొస్తుంది. ఓకేనా? 7 నాలుల 28, 7 రెండ్ల 14, 16, 168 గంటలనమాట. థర్డ్. ఒక వారానికి ఉండగల గంటల సంఖ్య 168. లాస్ట్ బిట్. మీకు కంప్లీట్‌గా ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ బిట్ చూస్తామంటే ఇక్కడ 14, 15 సమయం ఈ క్రింది వానిలో దేనికి సమానం అన్నారు. ఇది మామూలుగా రైల్వే టైంలో అయితే ఈ విధంగా 24 గంటల వాచ్‌లో అయితే ఇలా ఉంటుంది. సో, 14 అంటే 12 తర్వాత 1, 2 కదా! సో, దీంట్లో 12 తీసేసామంటే 2, 15 అవుతుందనమాట. ఇక్కడ 2, 15 అనేది 2 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏది అన్నప్పుడు 12 తర్వాత మధ్యాహ్నం PM కదా వచ్చేది. సో, ఇది
సెకండ్ ఆప్షన్ 2:15 PM. ఓకే. ఇది కూడా అదే ఉంది చూడండి. ఏఎం, పీఎం నంబర్ కనిపించింది కదా అని మనం కన్‌ఫ్యూజ్ కాకూడదు. 2:15 PM. ఓకేనా? ఆల్ ద బెస్ట్.